శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 48 గంటల్లో తులారాశి వారి జాతక చక్రంలో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శుభ పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అనుకూల వార్తలను అయితే వినబోతూ ఉన్నారు. అవి కూడా సంతోషకరమైన వార్తలు అని చెప్పక తప్పదు. అయితే అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మరో 48 గంటల్లో తులారాశి వారి జాతకులు మీ బలమైన కోరికలు అన్ని కూడా తీర్చుకోబోతూ ఉన్నారు. అంటే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో మీకు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అయితే అవి ఏమిటంటే గనక విదేశీయానము, విదేశాల్లో విద్య చదువుకోవాలి అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్న అన్ని రకాల సర్వ ఆటంకాలు మొత్తం కూడాను పటాపంచలు కాబోతున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించిన శుభవార్తను అయితే 48 గంటల్లో వినవస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే మిమ్మల్ని ఎందుకు పనికి రారు అని మీరు చేసే ప్రతి పనిని కూడాను వారు పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతూ అందరి ముందు మీ పరువును తీస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులే మీ యొక్క నైపుణ్యాన్ని గ్రహిస్తారో మీ పైన బురద జల్లిన వ్యక్తులే పూలు చల్లే రోజులుగా చెప్పడం జరుగుతుంది రానున్న ఈ 48 గంటలు. అలాగే వారు మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడమే కాకుండా ఉద్యోగంలో అయితే గనక పై అధికారులకు మీ యొక్క శ్రమను, మీ యొక్క నైపుణ్యాన్ని, ప్రతిభను వారికి తెలియజేస్తారో, అలాగే మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వారి వల్లనే మీ యొక్క ప్రమోషన్ అనేది సాధ్యపడబోతూ ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్ మాత్రమే కాకుండా మంచి ఆర్థిక స్థిరత్వం అయితే కలగబోతూ ఉన్నది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, అలాగే మీకు బోనస్లు కూడా కలగబోతున్నాయి. తగిన విధంగా సన్మాన సత్కారాలతో కూడినటువంటి ఇటువంటి ప్రశంసల జల్లు అయితే 48 గంటల్లో మీ పైన కురవబోతూ ఉన్నది. అలాగే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఆ యొక్క శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది. దీని రీత్యా మీకు మానసికంగా ఏదైతే క్షోభ ఉందో ఆ మానసిక క్షోభ తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూరమైన బంధుమిత్రులను మరల కలుసుకుంటారు. అలాగే దూరమైన పాత మిత్రుల కలయిక జరుగుతుంది. వారితో ఆనందంగా గడిపే క్షణాలు అయితే కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్న అపార్థాలు వేడిపోతాయి. మీకు దూరమైన జీవిత భాగస్వామి తిరిగి మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందరికీ రకరకాల కోరికలు అయితే ఉంటాయి. అయితే తులారాశి వారి జాతకులు మీ యొక్క కోరికను మీరు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విఫల యత్నం చేస్తూ ఉంటారు. ప్రతిసారి కూడాను మీ యొక్క భగీరథ ప్రయత్నానికి మెచ్చి భగవంతుడు మీ న్యాయమైన కోరికలను రానున్న 48 గంటల్లో పూర్తి చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఇది ఈశ్వరేచ్ఛ అని చెప్పాలి. అలాగే మీకు ఈ రోజున శివారాధన ఎంతో మేలు కలగ చేస్తుంది. స్తోమతకు తగ్గట్లుగా పేదలకు ఏదేని సహాయాన్ని అందించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.